హాయ్ ఎవ్రీబడి. ఐ డోంట్ నో, నాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది. ఐ డోంట్ నో, ఐ జస్ట్ ప్రే. అశు రెడ్డి ఎక్కడ చూసినా ఇప్పుడు ఈమె పేరే చాలా గట్టిగా వినిపిస్తోంది. ఎందుకు అంటే ప్రేమ పెళ్లి అనే మాటలు చెప్పి ఒక వ్యక్తి నుండి 9.35 కోట్ల రూపాయలు అలాగే బంగారు వస్తువులు వసూలు చేసిందట. అసలా వ్యక్తి ఎవరు, అంత డబ్బు ఈమెకు ఎలా ఇచ్చాడు, అతడిని ఈమె ఎలా మోసం చేసింది అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అశు రెడ్డి కుటుంబంపై కేసు నమోదు చేశారు. ధర్మేంద్ర అనే ఐటీ ఉద్యోగిని పెళ్లి పేరుతో నమ్మించి కోట్ల రూపాయలను వసూలు చేసింది. 5 కిలోల బంగారాన్ని కూడా కొనుగోలు చేయించింది. విల్లా కోసం 3 కోట్లు తీసుకుంది. కానీ పెళ్లికి నో చెప్పింది. దీంతో ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వాలని ధర్మేంద్ర అడిగాడు. అయితే డబ్బులు తిరిగి ఇవ్వలేదు. లండన్లో ఉంటున్న ధర్మేంద్ర నుంచి మొత్తం 10 కోట్ల రూపాయల విలువైన నగదు, బంగారం తీసుకుంది. అంతేకాదు అశు రెడ్డి సోదరి కూడా ధర్మేంద్ర నుంచి 50 లక్షలు తీసుకుంది. ఇంత చేశాక తమపైనే ఎదురు కేసులు పెడతా ఉంటూ అశు రెడ్డి బెదిరించినట్టు ధర్మేంద్ర ఫిర్యాదు చేశాడు. బాయ్ ఫ్రెండ్ జయంత్తో కలిసి అశు రెడ్డి డ్రామా ఆడినట్లు ఫిర్యాదులో వివరించారు. అశు రెడ్డి కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ధర్మేంద్ర నుంచి తన కుమార్తె డబ్బులు తీసుకున్నది వాస్తవమేనని అశు రెడ్డి తండ్రి చెప్పారు. ధర్మేంద్రకు అప్పటికే వివాహమైందని, ఇది తెలిసి కూడా పెళ్లికి అశు మరియు తల్లి ఒప్పుకున్నారని చెప్పారు. అశు రెడ్డిని తల్లే చెడగొడుతోందని అన్నారు. తాను ఏం చెప్పినా అశు రెడ్డి వినదని కూడా చెప్పారు. కుమార్తె చేసిన తప్పుకు తండ్రిగా తాను శిక్ష అనుభవించాల్సిందేనని, జైలుకు వెళ్లేందుకు సిద్ధమని ఫోన్లో అశు రెడ్డి తండ్రి అన్నారు. అశ్వరెడ్డి, ధర్మేంద్ర పెళ్లి చేసుకుందామని అనుకున్న తర్వాత 2 కుటుంబాలు వేణుస్వామి దగ్గరికి వెళ్లి పూజలు కూడా చేయించారు. అయితే ముందుగా ఈ అశు రెడ్డి కోసం మనం పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడే మీకన్నీ పూర్తిగా అర్థమవుతాయి. కొన్ని వైఫల్యాలు కొన్ని విజయాలకు బాట వేయాలి. అప్పుడే ఆ మనిషి విజేతగా నిలుస్తారు, ప్రపంచాన్ని గెలుస్తారు. ఇదే వరుసలోకి వస్తోంది అశు రెడ్డి. ఆమె టీనేజ్లోనే ప్రేమలో పడింది. కొన్నేళ్ల తర్వాత ఆ ప్రేమికుడు హ్యాండ్ ఇచ్చాడు. ఆమె తీవ్ర నిరాశలో పడింది. 6 నెలలు ఇంటి నుంచి కదల్లేదు. నిస్పృహతో కదిలిపోయింది. మనసంతా రగిలిపోయింది. ఆపై సోషల్ మీడియాలోకి అడుగుపెట్టి తన సత్తా చాటుతో మరో ప్రపంచాన్ని సృష్టించుకొని దానికి మహారాణి అయింది. అదే ఆమెను సెలబ్రిటీగా నిలిపింది. ఇలా అశు రెడ్డి రియల్ స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ కావాలంటే సెలబ్రిటీ అయి ఉండాలి. సోషల్ మీడియాలో దుమ్ము రేపే దమ్మైనా ఉండాలి. గత 2 సీజన్లో అదే జరిగింది. మొదటి సీజన్లో కత్తి మహేష్ ఇరగదీసేస్తే 2వ సీజన్లో సునైనా ఓ ఊపూపింది. తరువాత సీజన్లో అశు రెడ్డి తన ప్రతిభను చాటింది అని చెప్పాలి. డబ్ స్మాష్లో పాపులర్ అయి సోషల్ మీడియాను ఓ కుదుపు కుదిపింది అశు రెడ్డి. సోషల్ మీడియాలో ఆమెకున్న క్రేజే సెపరేటు. అన్నిటికీ మించి సమంతను పోలి ఉండటం ఆమెకున్న మరో ప్లస్ పాయింట్. విశాఖలో పుట్టి పెరిగిన అశు రెడ్డి టెక్సస్లో తల్లిదండ్రులతో స్థిరపడింది. అమెరికాలో ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత పై చదువులకు సమయం ఉండడంతో సరదాగా డబ్ స్మాష్ వీడియో చేసి తన ప్రతిభ చాటుకుంది. మొదటి డబ్ స్మాష్గా ఏ మాయ చేశావే చిత్రంలో సమంత పాత్రకు చెప్పిన డైలాగులు ఆమెకు మంచి పేరు తెచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే దీంతో ఆమె సూపర్ పాపులర్ అయింది. జూనియర్ సమంతగా అందరి మన్ననలు పొందింది. ఇక్కడితో ఆగకుండా ఆమె వరుసపెట్టి డబ్ స్మాష్ చేస్తూనే వచ్చింది. ఆమె ప్రతి వీడియోకు ప్రజలు నీరాజనాలు పలికారు. యూట్యూబ్ డబ్ స్మాష్ తుఫాను ఓ ఊపూపింది. ఆ దెబ్బతో నెటిజన్ల ఆరాధ్య దేవతగా నిలిచిపోయింది. ఇప్పుడు ఆ కీర్తి ప్రతిష్టలే ఆమె బిగ్ బాస్ వరకు తీసుకువచ్చాయి. క్యూట్గా, బొద్దుగా, ముద్దైన ఆహార్యంతో ఏకంగా సమంత చెల్లెలా అంటే నమ్మేలా మారిపోయింది. అపారమైన తన డబ్ స్మాష్ ప్రతిభతో ఏకంగా 4,80,000 మందికి పైగా నెటిజన్లను అభిమానులుగా మార్చుకుంది. అదే క్రేజ్తో చెల్ మోహన్ రాంగ్ చిత్రంలో ఛాన్స్ సంపాదించింది. వ్యక్తిగతంగా నిబద్ధత, నిజాయితీ, ముక్కుసూటితనం ఆమె లక్షణాలు. ఆమె వేషభాషలు, హావభావాల విషయంలో అమెరికన్ ప్రభావం విపరీతంగా కనిపిస్తుంది. ఇదంతా ఒక ఎత్తైతే ఆమె పవన్ కళ్యాణ్కు వీరభక్తురాలు. ఆ మాట విని స్వయంగా ఒప్పుకుంది. ఏకంగా పవన్ పేరును ఒంటిపై టాటూగా వేయించుకుంది. ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ని కలిసింది. పవన్ కళ్యాణ్ అందచందాలు, హావభావాలు కన్నా అతడి జాలిగుండె అంటే తనకు చాలా ఇష్టమని చెబుతోంది అశు రెడ్డి. 8వ తరగతి చదువుతున్నప్పుడు తోటి విద్యార్థిని పవన్ కళ్యాణ్ని ఏదో అనేసరికి తట్టుకోలేక చెంపనబ్బ కొట్టారని చెబుతోంది. ఇదంతా ఒక ఎత్తైతే తన బ్రేకప్ గురించి చెబుతూ ఇప్పుడిప్పుడే అందులో నుంచి బయటపడుతున్నా అని తెలియజేసింది. బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే ఆమెకు సినిమా ఛాన్సులు చాలానే వచ్చాయి. ఆ తర్వాత తన ట్రాక్ పూర్తిగా మార్చి
చాలా బోల్డ్గా మారిపోయింది. చిన్న చిన్న బట్టలు వేసుకోవడం, సోషల్ మీడియాలో హాట్ వీడియోస్ పోస్ట్ చేయడం చేసేది. దాని తర్వాత ఆర్జీవీ లాంటి వ్యక్తితో కలిసింది. ఆ టైంలో దారుణమైన వీడియోస్ చేస్తూ పోస్ట్ చేసేది. అప్పుడు ఆమె పరువు మొత్తం పోయింది. అలాగే ఆమె మీద అందరి అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. అలా ఎక్కడో మొదలుపెట్టి తన అందాలతో రెచ్చిపోతూ ఎంతోమందిని రెచ్చగొడుతూ చాలా దుమారం రేపింది. ఆ సమయంలోనే ఈ వ్యక్తిని కూడా ఈమె తన అందాల వల వేసింది. పూర్తిగా తెలుసుకుంటే లండన్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎన్ఆర్ఐగా ఉన్నటువంటి ధర్మేంద్ర నుంచి దాదాపు 10 కోట్ల రూపాయల వరకు కూడా పెళ్లి పేరుతోటి ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి అశురెడ్డి మోసానికి పాల్పడింది అనేటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా పేర్కొన్నారు. మరోవైపు అశురెడ్డి తల్లి కూడా ఈ పెళ్లికి కూడా మేము ఒప్పుకుంటున్నాము అని చెప్పి చాలామంది పూజారుల దగ్గర కావచ్చు, ఆస్ట్రాలజీ దగ్గరికి కూడా తీసుకెళ్లి పూజలు చేయించింది. ముఖ్యంగా ఇందులో ప్రముఖ ఆస్ట్రాలజీగా ఉన్నటువంటి వేణుస్వామి దగ్గరికి వెళ్లి అతనితోటి ధర్మేంద్రకు, అశురెడ్డికి జాతకాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ల జాతకాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేటువంటి అంశాన్ని చెప్పినప్పుడు అతను కూడా జాతకాలు సరిగ్గా ఉన్నాయి, పూజలు చేయాలంటూ చెప్పి పూజలు చేయించారు. మరోవైపు కామాఖ్య టెంపుల్కి తీసుకెళ్లి అక్కడ కూడా ప్రత్యేక పూజల పేరుతోటే ఆ ఒకవైపు వేణుస్వామికి కూడా లక్షల రూపాయలు ధర్మేంద్ర నుంచి కూడా వెళ్లినటువంటి సందర్భం కనబడుతోంది. అయితే గత కొద్ది రోజులుగా ఈమె పెళ్లి చేసుకోనని ఇప్పుడు మాట మార్చడంతోటే దీనిపైన 2-3 సార్లు ధర్మేంద్ర కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడం, మరోవైపు దాదాపు 9.83 లక్షల రూపాయల వరకు కూడా పెళ్లి చేసుకుంటుంది అని నమ్మి ఎన్ఆర్ఐ ధర్మేంద్ర అయితే మాత్రం ఆమెకు ఖర్చు పెట్టడం జరిగింది. మరోవైపు అశురెడ్డి సోదరి దివ్యారెడ్డికి కూడా 50 లక్షల రూపాయల నగదు ట్రాన్సాక్షన్ అయినటువంటి ఎవిడెన్స్ని కూడా ప్రస్తుతం అయితే మాత్రం బాధితుడు పోలీసులకు ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు ఆ స్టేట్మెంట్స్ని కూడా మనం స్క్రీన్ మీద చూడవచ్చు. ఎన్ని ట్రాన్సాక్షన్లు జరిగాయి? దాదాపు 100 ట్రాన్సాక్షన్లు జరిగాయి. 100 కోట్ల రూపాయల వరకు కూడా ఈ ట్రాన్సాక్షన్ జరిగినటువంటి సందర్భం కూడా కనబడుతోంది. ప్రస్తుతం అశురెడ్డి ఫ్యామిలీ పైన BS 3184 రెడ్ విత్ 35 కింద కేసు నమోదు చేసి పోలీసులో ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతోంది. ఇందులో మరొక కీలకమైనటువంటి అంశమేంటంటే అశురెడ్డి ఒకవైపు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమించి మరొక వ్యక్తితోటి ఆమె ట్రావెల్ అవుతోంది. తన బాయ్ ఫ్రెండ్ అయినటువంటి జయంత్తో కలిసి జయంత్ అనేటువంటి వ్యక్తితో కలిసే ఈ డ్రామాకు తెరలేపింది. ఇదొక హనీ ట్రాప్ అనేది ప్రధానంగా బాధితుడు తరపున వాళ్ల తండ్రి చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే గతంలోనే ధర్మేంద్రకు పెళ్లయ్యి తర్వాత డిస్టర్బెన్స్ అయ్యి ఆల్రెడీ విడాకులైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశాన్ని ముందే చెప్పినప్పటికీ కూడా అశురెడ్డి దాన్ని అంగీకరించింది. డబ్బులంతా ఖర్చు పెట్టిన తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకోనని ముఖం చాటేసింది అనేటువంటి మాట ప్రధానంగా బాధితులు చెప్తున్నటువంటి మాట. మరి పూర్తి స్థాయిలో పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి అంశాలు బయటపడతాయి అనేది చూడాలి. అశురెడ్డి అయితే మాత్రం ప్రస్తుతం ఇంకా అందుబాటులో లేదు. ఆమెకు నోటీసులు జారీ చేసి విచారణ జరిపేటువంటి అవకాశమైతే కనబడుతోంది. గతంలో ఆ ధర్మేంద్రని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోటే ప్రత్యేక పూజలు చేసినటువంటి కొన్ని వీడియోలు సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి సందర్భం ప్రధానంగా మనం చూస్తున్నాం. ఆ వేణుస్వామితో కలిసి పూజలు చేసినటువంటి కొన్ని వీడియోలు కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఆమె తన ఇన్స్టాగ్రామ్లో నా మీద ఇలాంటి తప్పుడు అలిగేషన్స్ వేస్తే చట్టపరమైన చర్యకు తీసుకోవడం జరుగుతుంది అని పోస్ట్ చేసింది. మరి ఇంతకీ ఆమె మాటలు ఎంతవరకు నిజముంది? అలాగే ఆ వ్యక్తి చెప్పేదే నిజమా? మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. అలాగే ఈమె మీద మీ అభిప్రాయం ఏమిటో తప్పకుండా చెప్పండి. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్. జై హింద్.